యా హాయ్ గైస్, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఎవరైనా జాయిన్ అవుతారేమో. Okay, today we will learn how to create a integration and registration form with front-end HTML and back-end views and database models, and how to show the user feedback using messages, error messages or success messages. First you open the item. Second, I will share the screen. Okay. Today class is about how to create a customer registration page in Django. We'll design a form in the HTML and connect it to the Django's backend. We'll store the data in the database and give the user messages like successfully registered or email already exists. ఓకే, నిన్న రెడ్ పేజ్ అని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ రన్ చేస్తుంది. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేసాం. ఇక్కడ కస్టమర్ క్లిక్ చేస్తే ఎంటీ పేజ్ వస్తుంది. సో సేమ్ మనకి ఇలాంటి పేజ్ కాంటాక్ట్ లో ఎలా ఉందో ఇలా పేజ్ రావాలి. ఇక్కడ ఫిల్స్ అన్ని రావాలి కాబట్టి సో మనం ప్రెసెంట్ వరకు అయితే ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ అనేది ఉందా, కాంటాక్ట్ డాట్ HTML ఉంది కదా, ఈ పేజ్ కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ మన రెజ్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదంతా ఓకే. హెడర్ అదే ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ దగ్గర కస్టమర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి పెట్టుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫార్ములా యాక్షన్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ మెథడ్ కాబట్టి ఓకే. ఇక్కడ ఇవి ఫీల్డ్స్. మనం ఈ ఫీల్డ్స్ లో మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఈ ఫీల్డ్స్ లో మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఇప్పుడు తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఏం కావాలి, నేమ్, మొబైల్. ఇక్కడ నేమ్ అనేది ఉంది. సేమ్ నేమ్ టెక్స్ట్ నేమ్ నేమ్. ఓకే, దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ మొబైల్. ఓకే, మొబైల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా తీసుకుంటాం సేమ్. ఇక్కడ నేమ్ ఈక్వల్ మొబైల్ ఏదైతే ఉందో అదే. ఓకే, మొబైల్ నెంబర్ ఓన్లీ ఇక్కడ ఏం తీసుకున్నాం మోడల్స్ లో, ఓన్లీ బిగ్ ఇంటీజర్ ఫిల్ అంటే ఓన్లీ ఇంటీజర్ ఫిల్స్ ఉండాలని చెప్పేసి తీసుకున్నాం కదా. సో ఇక్కడ టెక్స్ట్ అనేది కాకుండా ఓన్లీ నంబర్ అనేది తీసుకుంటాం. సో అప్పుడు ఇక్కడ ఓన్లీ నంబర్ ఫీల్డ్ ఒకటే రిక్వైర్ చేస్తుంది. రెండు అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రెసెంట్. సేమ్ ఇలాగే తీసుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మొబైల్ అయిపోయింది. నెక్స్ట్ జెండర్. ఇక్కడ జెండర్ అనేది తీసుకుంటాం.
ఫర్ వచ్చేసి జెండర్. ఇక్కడ అక్కడ క్యారెక్టర్ తీసుకున్నాం కాబట్టి టెక్స్ట్ ఐడి ఈక్వల్స్ టు సేమ్ జెండర్. ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు కూడా సేమ్ జెండర్. ఓకే. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, సిటీ. ఇక్కడ సిటీ కావాలి, సిటీ అని పెట్టేసుకుంటాం. సిటీ తర్వాత సేమ్ ఇక్కడ టైప్ ఈక్వల్ టు నంబర్ కాదు టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ అని చెప్పేసి తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ ఐడి ఈక్వల్స్ టు సేమ్ సిటీ, మొబైల్ ఈక్వల్స్ టు సిటీ. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఈమెయిల్ పాస్వర్డ్ ఆ రెండు ఉన్నాయి కదా. సో సేమ్ యాజ్ యూజువల్గా మనం ఇవే కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టేటట్టు ఫస్ట్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత నేమ్ ఒక పెట్టింది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈమెయిల్ అని చెప్పేసి పెట్టేసుకుంటాం. ఇక్కడ మోడల్స్ ఏం తీసుకున్నాం, ఏదైతే తీసుకున్నామో ఆ ఈమెయిల్ అనేది తీసుకున్నాం. సేమ్ యాజ్ యూజువల్ గా ఈమెయిల్. ఇక్కడ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ తీసుకున్నాం కాబట్టి మోడల్స్ లో ఇక్కడ కూడా సేమ్ ఈమెయిల్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఐడి ఈక్వల్స్ టు ఈమెయిల్, నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్. దెన్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఉంది. ఓకే. జెండర్ ఇక్కడ పాస్వర్డ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి టెక్స్ట్ ఏ, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఓకే. ఇక్కడ బటన్ ఉంది, వాల్యూ ఈక్వల్స్ టు సెండ్ మెసేజ్ కాకుండా రిజిస్టర్ అని చెప్పేసి పెడతాం. రిజిస్టర్. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఇక్కడ రీఫ్రెష్ చేసాము. ఇప్పుడు కస్టమర్ క్లిక్ చేస్తే పేజ్ వచ్చింది. ఈమెయిల్, పాస్వర్డ్, నేమ్, సబ్జెక్ట్. సారీ, నేమ్ ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఇది మొబైల్, జెండర్, సిటీ. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది అలానే ఉండిపోయింది కాబట్టి మొబైల్ అనేది దాంట్లో చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మొబైల్లో నంబర్ ఇచ్చాం కాబట్టి క్యార్ ఫీల్డ్ ఏం తీసుకోదు, ఓన్లీ ఇంటీజర్ ఫీల్డ్స్ తీసుకుంటుంది. ఓన్లీ ఇంటీజర్ ఫీల్డ్స్ తీసుకుంటుంది కాబట్టి ఓకే. ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేయాలి. కాంటాక్టర్స్ అనేది బాడీలో ఎక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఉంది కాంటాక్టర్స్. సేమ్ కస్టమర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి పెడతాం. ఓకే. ఇక్కడ లింక్ అవసరం లేదు. ఓన్లీ ట్యాగ్ ఒకటి పెట్టేసుకున్నాం. ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. కస్టమర్ రిజిస్ట్రేషన్ వచ్చేసింది. ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్, నేమ్, మొబైల్, జెండర్, సిటీ. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఇక్కడ సేవ్ అవ్వాలి డేటా. ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కార్తీక్ అని ఇస్తున్నా. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 ఇచ్చాను. కస్టమర్ నేమ్ వచ్చేసి కార్తీక్ అని ఇస్తున్నా. మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాం. తర్వాత జెండర్ మేల్ అని ఇస్తా. హైదరాబాద్ సిటీ. రిజిస్టర్ అని చెప్పి సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ చేసామంటే డేటా యాడ్ అయింది. ఓకే. సేమ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సేమ్ అదే ఈమెయిల్తో ఇంకొకసారి రిజిస్టర్ అవుతాం. ఓకే. సేమ్ ఈమెయిల్తో రిజిస్టర్ అవుతున్నా. రిజిస్టర్ అవుతే దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్ట్, కెన్ యూ ప్లీజ్ ట్రై అనేదర్ ఈమెయిల్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ లాజిక్ ఎలా ఎక్కడ రాసామంటే మనం ఇక్కడ తీసుకున్నాం లాజిక్.
ఓకే, ఇక్కడ లాజిక్ రాసుకుంది. ఇక్కడ ఇక్కడ ఇఫ్ కస్టమర్ టేబుల్లో ఇక్కడ మనం కస్టమర్ టేబుల్లో ఉన్న ఈమెయిల్ ఇక్కడ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ ఉంటే ఈ సేవ్ అవ్వకుండా ఈ మెసేజ్ రావాలి. దిస్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ ట్రై అనదర్ ఈమెయిల్ అని చెప్పేసి రావాలి. ఒకవేళ లేకుండా ఫామ్లోకి వెళ్ళాలి, ఫామ్లో డేటా వ్యాలిడ్ అయ్యిందంటే అప్పుడు సేవ్ అవ్వాలని చెప్పేసి రాసుకుంటాం. సో ఈమెయిల్ ఉంది కాబట్టి దిస్ ఈమెయిల్ ఈజ్ అని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద ఫామ్ ఫిల్లింగ్. Okay, here this one tells the browser this is an HTML5 document, and in header we can here we tell the customer registration. Okay, title like this one is changed customer registration. And in body you can read the customer registration. This one it shows the on the page template page, and here we can write the message. This plot is it shows the success or other message from the Django. And this is a method post. It sends from the data to the server securely, and this CSRF token it adds a security token to prevent hacking, cross-site request forgery. And these are fields. And firstly, mainly type. It tells the browser what type of data to the expect. And then next name. It is used. It is he used to get data in the Django view. Request dot post name like email, password, mobile, gender, city, whatever it. Okay, and compulsory last one. This one. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమి ఇవ్వకుండా రిజిస్టర్ కొడుతున్నాం అయినా కూడా ఫామ్ ఫిల్ అవుతుంది. సో అలా కాకుండా కంపల్సరీ ఫీల్డ్స్ అనేది అడగాలి. ఎందుకంటే ఇక్కడ ఫామ్స్ లో మనం ఆల్ అని పెట్టాం కదా, ఈ రిక్వైర్ ఫీల్డ్స్ అనేది ఇక్కడ ఎలా తీసుకుంటామంటే ప్రతి టెంప్లెట్ లో ప్రతి ఇన్పుట్ ఫీల్డ్ దగ్గర కంపల్సరీ రిక్వైర్డ్ అనేది ఇవ్వాలి. రిక్వైర్ అనేది ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం ఫీల్డ్స్ ఇవ్వకుండా రిజిస్టర్ క్లిక్ చేసామంటే ఈ ఫీల్డ్ కంపల్సరీ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ కంపల్సరీ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ ఫీల్డ్ ఇచ్చామనుకో దెన్ నెక్స్ట్ రిజిస్టర్ కొట్టిన ఈ ఫీల్డ్. సో ఏదైతే రిక్వైర్డ్ పెడతామో మనం ఇక్కడ ఫ్రంట్ అండ్ HTML ఏదైతే రిక్వైర్డ్ పెట్టేసుకుంటామో ఆ ఫీల్డ్స్ కి కంపల్సరీ ఏదో ఒకటి సబ్మిట్ చేసేంత వరకు
తీసుకోరు. సో దిస్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఇట్ మేక్స్ ది ఫీల్డ్ మ్యాండేటరీ. ఓకే. And next, what will take it here, the submit button. If this button is submits from the form to the server. Okay. And in this table you can use it forms method equal to put it sends to the data to the backend securely, and CSRF token it adds the protection against CSRF attacks, and the name means it field names for the Django received data, and messages if curly bracket double curly brackets messages means it shows the Django message like success or error or whatever it, and next lastly messages tags is styles. Okay. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చూడండి ఇక్కడ ఏమేమి రాసాము అనేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నిన్న ఈ రోజు మొత్తం ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో డేటా ఎంట్రీ చేసి మనం దేంతో వ్యాలిడేషన్ చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈమెయిల్ ఉంటే తీసుకోకూడదు, ఈమెయిల్ లేకపోతే తీసుకోవాలని చెప్పేసి ఎలా వ్యాలిడేట్ చేసాము చెప్తాం.
ఫస్ట్ వరకు అయితే మనం ఒక టేబుల్లో డేటా అనేది యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మోడల్స్ అనే టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మోడల్స్ అనే టేబుల్లో క్లాస్ పెట్టేసుకొని కస్టమర్ టేబుల్ నేమ్ ఏదైతే కావాలో ఆ నేమ్తో క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆ నేమ్స్తో మనకి ఏమేమి ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నేమ్, మొబైల్, జెండర్, సిటీ, ఈమెయిల్, పాస్వర్డ్. నేమ్ ఓకే, క్యార్ ఫీల్డ్ తీసుకున్నాం. క్యార్ ఫీల్డ్ ఎప్పుడైతే తీసుకుంటామో కంపల్సరీ మ్యాక్స్ లెంత్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్ తీసుకున్నాం. మొబైల్ నెంబర్ మనకి ఇంటీజర్స్ ఉన్నా కూడా ఇంటీజర్స్ ఓన్లీ ఇంటీజర్స్ కావాలి కాబట్టి బిగ్ ఇంటీజర్ ఫీల్డ్ అని చెప్పి తీసుకున్నాం. జెండర్, సిటీ ఓకే, సేమ్ క్యార్ ఫీల్డ్ మ్యాక్స్ లెంత్ మన ఇష్టం తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఈమెయిల్ కి ఈమెయిల్ ఫీల్డ్ అని చెప్పేసి సపరేట్ గా ఉంటుంది. సో ఈమెయిల్ ఫీల్డ్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ క్యార్ ఫీల్డ్ తీసుకున్నాం సేమ్ యాజ్ యూజువల్ గా. ఇప్పుడు మోడల్స్ అయిపోయిన తర్వాత ఫార్మ్స్. ఇక్కడ ఫార్మ్స్ లో క్లాస్ కస్టమర్ ఫామ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఫార్మ్స్ ఒక కస్టమర్ ఫామ్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫామ్ కి మనం మోడల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ మోడల్ తీసుకుంటామో ఏ టేబుల్ తీసుకుంటామో ఇక్కడ తీసుకుంటాం. ఆ టేబుల్స్ లో ఏ ఫీల్డ్స్ అయితే రిక్వైర్డో ఆ ఫీల్డ్స్ ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ అన్ని ఆల్ రిక్వైర్డ్ కాబట్టి ఆల్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఇద్దాం. దెన్ నెక్స్ట్ వ్యూస్. ఇక్కడ వ్యూస్ ఏమేమి చేసుకున్నాం. ఫస్ట్ First, we'll check the email is already exists. If not, I'll save the data and show this success or error message. Okay. For the function name తీసుకున్నాం reg అనేసి if required method post చేసుకున్నాం post method తీసుకున్నాం. Then next ఏం చేస్తున్నాం. if ఇక్కడ ఈమెయిల్ పోస్ట్ చేసిన ఈమెయిల్ ఇక్కడ ఫస్ట్ పోస్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఇఫ్ కస్టమర్ టేబుల్లో ఆబ్జెక్ట్ డాట్ ఫిల్టర్ ఆల్రెడీ ఉన్నాయి కస్టమర్ టేబుల్లో ఉన్న ఈమెయిల్ ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసే ఈమెయిల్ ఆల్రెడీ ఉంటే ఎగ్జిస్ట్ అయితే ఉంటే అప్పుడు ఈ పేజ్కి వెళ్ళిపోవాలి. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ రెజ్ డాట్ HTML అని చెప్పేసి వెళ్ళిపోయి మెసేజ్ పాస్ చేసుకుంటాం. దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ప్లీజ్ ట్రై అనదర్ ఈమెయిల్ అనేసి. ఒకవేళ లేకపోతే ఒక ఫామ్ తీసుకొని ఏ ఫామ్ అయితే మనం ఫామ్స్ లో ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫామ్ తీసుకుంటాం. ఆ ఫామ్ లో అయితే రిక్వెస్ట్ డాట్ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, పోస్ట్ చేసిన తర్వాత ఈ ఫామ్ ఈజ్ వ్యాలిడ్ ట్రై. ఫామ్ వ్యాలిడ్ అయితే సేవ్ అవ్వాలి. రిటర్న్ రెండర్ సక్సెస్ మెసేజ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫామ్ వ్యాలిడ్ అయ్యి సేవ్ అవ్వకపోతే ఎందుకు సేవ్ అవ్వలేదని ఎర్రర్ వస్తుంది. అసలు ఫామే ఫిల్ అవ్వలేదంటే ఫస్ట్ ఈ పేజ్కి వెళ్ళిపోతుంది. ప్రతి ఫంక్షన్ యూజ్ లో ప్రతి ఫంక్షన్ కి యూఆర్ఎల్స్ రాసుకుంటాం కదా. సో ఇక్కడ రాసుకున్నాం. తర్వాత టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాక టెంప్లెట్ లో ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఫామ్ రాసుకున్నాం. ఫామ్ లో పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకున్నాం. తర్వాత ఫీల్డ్స్ అని తీసుకున్నాం. ఈ ఫీల్డ్స్ వచ్చేసి టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, టెక్స్ట్ నంబర్ ఇవన్నీ మనకి ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి తీసుకుంటాం. ఇక్కడ మోడల్స్ లో ఉన్న ఇక్కడ క్యార్ ఫీల్డ్ తీసుకున్నామంటే అక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ తీసుకున్నామంటే అక్కడ కూడా సేమ్ ఈమెయిల్ అని ఉంటుంది. ఇక్కడ బిగ్ ఇంటిజర్ తీసుకున్నామంటే అక్కడ నంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నామంటే అక్కడ టెక్స్ట్ ఏరియా అనేది ఉంటుంది. ఇలా కాంటాక్ట్ పేజ్ లో చూసాం కదా టెక్స్ట్ ఏరియా అని ఇలా అలా ఉంటుంది. ఓకే, ఇక్కడ లాస్ట్ లో మెసేజ్ పాస్ చేసుకున్నాం. ఏ మెసేజ్ అయితే సక్సెస్ ఎర్రర్ వస్తే ఎర్రర్, ఏ మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ పాస్ చేసుకున్నాం. ఓకే, ఇది పాస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిజిస్టర్ అయినారు కదా సేమ్ ఇక్కడ టేబుల్లో డేటా ఉందా ఈ టేబుల్లో డేటా ఈ ఈమెయిల్ ఈ పాస్వర్డ్ మ్యాచ్ అంటే కరెక్ట్ గా ఎవరి ఈమెయిల్ కి వాళ్ళ పాస్వర్డ్ ఆ ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తేనే ఇక్కడ లాగిన్ అయ్యి ఇంకొక పేజ్కి వెళ్ళాలి. అలా చేద్దాం. ఆ ఫంక్షన్ రాద్దాం. ఇక్కడ వ్యూస్ లో ఆ ఫంక్షన్స్ రాసుకున్నాం. సో అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉండదు. లీవ్ లో ఉన్నాను. ప్రజెంట్ తిరుపతికి వెళ్తున్నాం. సో క్లాస్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మండే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈస్ ద రెడీ? లీవ్ అవుతున్నా అయితే